దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు చెప్పు. తెల్లం కేసయ్య, కందిపాక గ్రామం సార్. పొద్దుట 6 వచ్చి ఒక 12 గంటల వరకు ఏరుకొని ఎండలో ఆరబెట్టి అప్పుడు ఎండలో కాసేపు నీళ్ళు ఉంటుంది సార్. సుమారు ఎన్ని కేజీలు ఏరుతారు మధ్యాహ్నం వరకు? ఒక 50 కేజీలు ఏరుతాం సార్. అసలు ఇప్ప చెట్టు వల్ల ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి? అవి మనం కాలబెట్టి తింటాం కూడా పనిచేస్తాయి, ఈ కళ్ళు కూడా తాగడం పనిచేస్తాయి. ఇంకా దేనికి వాడతారు? అవి కళ్ళుకి అమ్మటానికి. ఈ రాముల గుడికి ఏమైనా ఇస్తారా? లేదు సార్. మాడి చిన్నదేవ మాడి కందిపాలలో చెప్తే పూలు నైట్ గొడ్లు వచ్చి తింటే ఇలా వచ్చి కాపులు చేస్తాంలే ఇట్లా 6 గంటలకి ఇట్లా 12-1 గంట అయితే ఇక మొత్తం ఏరుకోవాలి. మొత్తం ఏరుకుంటే 10-20 కేజీ దాకా ఏరుకుంటాం అంతే. ఇంటికి వెళ్ళిపోయి మరి అన్నం వండుకోవాలి, తింటాం. ఏం ఉపయోగాలు ఉన్నాయి? గాడబద్దలు బాగా మాకు బద్దలు వస్తాయి కదా, బద్దలు వచ్చి మళ్ళీ ఆరుకుంటాం. ఈ పెళ్లిళ్ళకి ఫంక్షన్లకు కూడా వాడతారు ఈ చెట్టుని. నూనె వస్తాయి కదా, నూనెలు సంతకే మీ పెళ్లిలో మొత్తం అదే నూనె మాకు కేన్లో 15 కారు 15 అక్కడ ఉంటాయి. మొత్తం అయిపోతాయి అక్కడ పెళ్లికి మొత్తం ఉంటాయి. పేరు నూపంగాయ కందిపా పువ్వు ఏరి ఇవి పువ్వు ఏరి ఎండాకాలం మారబెట్టి డబ్బాలతోటి పెట్టి మళ్ళా వర్షాకాలము కళ్ళు తాగుతాం. పనికి పోయి పని నుంచి వచ్చి కళ్ళు తాగి మళ్ళీ పనికి వెళ్తాం. మళ్ళీ సాయంకాలం మళ్ళీ తాగుతాం, పండుకుంటాం అనాథం. అట్లా ఏమేమి మీకు సంపద దొరుకుతుంది అంటే ఏమేమి పళ్ళు దొరుకుతాయి మీకు? అది పువ్వు ఏరోడే అది ఉంది కదా చెట్టు, అది మురళి పండి కొద్దిగా తింటాం. చెట్టెక్కి తిండి నీళ్ళు తాగుతాం, నీళ్ళు తాగి మళ్ళీ ఇంటికి వెళ్తాం. అంతే. అంటే మురళిపళ్ళు మంచిగా అవి మంచిగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.